హార్డ్వేర్ సెల్ ఫోన్ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తిరుపతి మారుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేణిగుంటల సెల్కాన్ మొబైల్ యూనిట్ ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికి కంపెనీలను రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు బాబు. ఆంధ్రప్రదేశ్ లో మరో కంపెనీ మొదలైంది. చిత్తూరు జిల్లా రేణిగుంటల సెల్కాన్ మొబైల్ యూనిట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 20 ఎకరాల స్థలంలో 150 కోట్ల రూపాయలతోటి దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ తయారైన మొదటి ఫోన్ ను ఏపీ సీఎం ఆవిష్కరించారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న తిరుపతి భవిష్యత్తులో హార్డ్వేర్ సెల్ ఫోన్ తయారీ కంపెనీలకు అడ్డాగా మారుతుందన్నారు చంద్రబాబు. కంపెనీలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు ఆయన. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావాలి, బ్రాండ్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, కంట్రీ డెవలప్మెంట్ కోసం మేము మా వంతు కర్తవ్యంగా చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా తిరుగులేదు. భవిష్యత్తులో హార్డ్వేర్ ఏదైనా ఉందంటే, సెల్ ఫోన్ ఏదైనా ఉందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి, కృష్ణపట్నం, చెన్నైగానే ఉంటుంది. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదన్నారు బాబు. కంపెనీలు రావడాన్ని కొంతమంది సహించుకోలేకపోతున్నారన్నారు. కొంతమంది అప్పుడప్పుడు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తారు. వాళ్ళకు అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి జరిగితే చూసి ఓర్వలేరు. వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు చేసే ఆలోచన లేదు. వాళ్ళు చేయగలిగే శక్తి లేదు. లేనిపోని గొడవలు పెట్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. ఎవరు అభివృద్ధిని అడ్డుకున్నా జరిగేది ఉండదు. అభివృద్ధి జరుగుతుంది. అది నా దృఢ సంకల్పం. ఎలక్ట్రానిక్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి లోకేష్. ఏడాది లోపలనే మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల 1 లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐటీలో రాబోయే 2 సంవత్సరాల్లో ఐటీలో 1 లక్ష ఉద్యోగాలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో 5 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. అటెన్కా సెల్కాన్ అసెంబ్లింగ్ యూనిట్లు తిరిగారు చంద్రబాబు, లోకేష్. సెల్ ఫోన్లు అసెంబ్లింగ్ చేస్తున్న వాళ్లను పలకరించారు.